హాయ్ గైస్, ఇవాళైతే మేము చీజ్ కేక్ ట్రై చేయబోతున్నాం. చీజ్ కేక్ బయట చాలా షుగరీగా ఉంటుంది కదా, సో ఇంట్లో ట్రై చేద్దాం ఎలా వస్తుంది, కొద్దిగా హెల్తియర్ వర్షన్ అని చెప్పేసి ట్రై చేస్తున్నాం అనమాట. సో దీనికి మేమైతే బేస్ ఆఫ్ చీజ్ కేక్ వచ్చేసి డైజెస్టివ్ బిస్కెట్స్ యూస్ చేసాము. జనరలీ అయితే లోటస్ బిస్కఫ్ యూస్ చేస్తారు, సో దాని బదులు డైజెస్టివ్ బిస్కెట్స్ యూస్ చేస్తున్నాం. సో డైజెస్టివ్ బిస్కెట్స్ అన్నీ ఇలా మిక్సీలో మిక్స్ చేసేసుకొని ఒక పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చాక అందులో బటర్ యాడ్ చేసి ఏమీ లంప్స్ లేకుండా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. సో వన్స్ అన్నీ మిక్స్ చేసేసుకున్నాక ప్రాపర్గా ఈ బేస్ని అయితే సెట్ చేస్తున్నాము. దీన్ని నేను ఒక కప్ అయితే యూస్ చేశాను. సో ఈక్వల్ వేలో అయితే బేస్ వస్తుంది అని చెప్పేసి దీన్ని అలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఒక లేయర్ ఆఫ్ బేస్ అయితే మనకు వచ్చేస్తుంది చీజ్ కేక్కి. సో నేనైతే దీన్ని మ్యాంగో చీజ్ కేక్ చేద్దాం కొద్దిగా అనుకొని మ్యాంగోస్ కట్ చేసి దాని ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసాను. అలా మ్యాంగో ప్యూరీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చీజ్ బేస్. సో చీజ్ బేస్ని చీజీగా కాకుండా మేము దీన్ని కొంచెం హెల్తియర్ వర్షన్ అయితే చేసాము. పన్నీర్ తీసుకొని కొద్దిగా కండెన్స్ మిల్క్ వేసేసి అందులో కొద్దిగా క్రీమ్ కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేసి అయితే పెట్టాం. సో హెవీ చీజీగా అనిపించకుండా పన్నీర్ ప్రోటీన్ కూడా వస్తుందని చెప్పేసి అలా చేసామన్నమాట. సో అండ్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసాము ఇందులో, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అని. సో అలా అదంతా మిక్స్ చేసి పెట్టేసుకొని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో వన్స్ ఇది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందాక మనం బేస్ లేయర్ అయితే ఏదైతే చేసామో అది రెఫ్రిజిరేట్ చేసాము 1 to 2 hours. సో అలా గట్టిగా అయిపోద్ది. సో దాని తర్వాత ఈ లిక్విడ్ అయితే మనం ఇందులో బౌల్లో వేసుకోవాలి. సో ఈ బౌల్లో వేసుకున్నాక ఆల్మోస్ట్ లైక్ 5 to 8 hours ఫ్రీజర్లో అయితే పెట్టేసేయాలి దీన్ని. సో వన్స్ ఫ్రీజ్ అయ్యాక కొద్దిగా మనం టాప్ లేయర్ అయితే వేసుకోవచ్చు. సో టాప్ లేయర్ ఇంకోటి కూడా చేస్తున్నాం ఇక్కడ. సో అగైన్ డైజెస్టివ్ బిస్కెట్స్ అలా మిక్సీ చేసేసుకొని అందులో బటర్, కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా అండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది ఎలా రావాలి అంటే టెక్స్చర్ మనకు పోరింగ్ టెక్స్చర్ అయితే ఉండాలన్నమాట. సో దీన్ని టాప్ లేయర్గా అయితే చూసుకుంటున్నాం మేము. రాదర్ దాన్ చాక్లెట్ మేము ఇలా యూస్ చేసాము. సో ఇది కొద్దిగా ఇదే ఫ్రీజ్ అయిపోయింది. సో నేను అలా మ్యాంగో ప్యూరీ అయితే పైన లేయర్గా వేస్తున్నాను ఒక సైడ్, అండ్ ఇంకొక సైడ్ మేము చాక్లెట్ టెక్స్చర్ కాకుండా వీఆర్ మేకింగ్ ఇట్ విత్ డైజెస్టివ్ బిస్కెట్ టెక్స్చర్. పన్నీర్ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది, బట్ చాలా బాగుండింది యాక్చువల్గా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో కూడా ఖచ్చితంగా తెలియజేయండి. అలా కలర్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే కొద్దిగా ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసాము. సో అది లైట్గా అయిపోయిందనమాట, బట్ ఇట్ వాస్ గుడ్. అలా ఈక్వల్గా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని దీన్ని ఒక 3 to 4 hours అయితే మళ్ళీ రెఫ్రిజిరేట్ అయితే చేసాం. ఉన్న మ్యాంగో పీసెస్ అన్నీ కూడా నేను అలా స్ప్రెడ్ చేసేసాను. ఇది ఫ్రీజ్ అయ్యాక టేస్ట్ చూసాము. అదిరిపోయింది అసలు. ఆ కట్ చేస్తే టెక్స్చర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో చాలా బాగా వచ్చింది అని చెప్పేసి అలా ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచేసి వాళ్ళకి కూడా ఇచ్చాము అండ్ ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చాము. ఇది ఏంటంటే హెల్దియర్ వర్షన్ కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దానికన్నా ముందు లైక్